సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే అండి. సార్ ఏంటి సుప్రీంకోర్టు తీర్పు పైన ఎట్లా చూడొచ్చు? అది సిబిఐకి ఇచ్చారు కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ పోలీసులు కూడా ఉంటారని చెప్పి చెప్పినట్టున్నారు. అది ఎట్లా చూడొచ్చు సార్? సుప్రీంకోర్టు తీర్పు ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. కోట్లాది మంది శ్రీవారి భక్తుల యొక్క ఆకాంక్షలు, ఆలోచనలు, మనోభావాలకు ప్రతిబింబించే విధంగానే సుప్రీంకోర్టు ఆలోచించింది. సున్నితమైన ఈ సమస్యను స్పీడ్గా పరిష్కరించాలనుకుంటుంది. రాజకీయ విమర్శలకు, రాజకీయ వాద ప్రతివాదాలకు అవకాశం లేకుండా ఆలోచించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇది శ్రీవారి భక్తుల మనోభావాలతో కూడుకున్న లడ్డులో ఉన్న మంచి చెడ్డల కన్నా రాజకీయంగా ప్రత్యర్థుల మధ్య గొడవగా మారిపోయిన నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ వివాదాలు తావు లేకుండా ఆలోచించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా విచారణ కానీ లేదా ఆధారాలతో సంబంధం లేకుండా రాజకీయ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి అనే అంచనాలతో ఆయన మాట్లాడేశాడు. ప్రకాశం బ్యారేజ్ లో ఓట్ల వ్యవహారం ఇంకోటి చూసినప్పుడు ఆయన చెప్పిన ఆధారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసు అని చూసి అలాంటి వాడు కాబట్టి ఇలాంటి వాడు కూడా చేసేసి ఉంటాడు, ఆయన పలానా మతం కాబట్టి చేసేసి ఉంటాడు, ఇట్లాంటి కేవలమైనటువంటి ఉద్దేశాలతో ఆయన ఆరోపించినట్టుగా మనకు కనపడింది. ఒకసారి ముఖ్యమంత్రి గారు అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత నేచురల్ గానే దాని యొక్క ప్రభావం వాళ్ళ టీం మీద పడే అవకాశం ఉందన్నది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భయం. వాళ్ళ ఆ ఉద్దేశంతో సుప్రీంకోర్టులో సొంత దర్యాప్తున్నారు. ఇట్లాంటి వివాదం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా సొలిసిటర్ జనరల్ చెప్పే అభిప్రాయం కేంద్ర ప్రభుత్వ అభిప్రాయంగా భావించబడుతుంది. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, సిట్ సరిపోదు, మరింత స్వతంత్ర సంస్థ ఉంటే బాగుంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తక్కువ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబిఐ సిట్టు అధికారులు ఒక ఇద్దరు, కేంద్ర ప్రభుత్వ సిట్ సిబిఐ నుంచి ఇద్దరు, సిబిఐ పర్యవేక్షణలో అన్నిటికన్నా కీలకం ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సిట్లో వారు లేరు. ఎందుకంటే నిర్ధారించాల్సింది ఎవరు? కల్తీ జరిగిందా లేదా నిర్ధారించిన రాజకీయ నాయకులు కాదు. ఇంతకాలం రాజకీయ నాయకులు నిర్ధారించారు, కొన్ని మీడియా సంస్థలు నిర్ధారించాల్సింది ఫుడ్ సేఫ్టీ అధికారులు. వాళ్ళని దీంట్లో సభ్యుడిగా ఉండడం అనేది చాలా కీలకమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నిజాలు తేలుతాయి. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు దోషిగా నిలబడతారు, సమస్య పరిష్కారం. అన్నిటికన్నా మించి కోట్లాది మంది భక్తులు సిట్ విచారణ చేస్తున్నా, సిబిఐ విచారణ ఒంటరిగా చేస్తున్నా రాజకీయాలు ఆపాదిస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండడం వల్ల ఖచ్చితంగా ఇది నిజం జరిగితే తొందరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోట్లాది మంది భక్తుల మనోభావాలు పునరుద్ధరించబడినట్టు అవుతాయి. ఒక మంచి పరిణామం. ఈ ఇక్కడ రాజకీయ నాయకులు సుప్రీంకోర్టు ఆందోళన చెందినట్టుగా మీ రాజకీయ ఉపన్యాసాలు ఆపేయండి శ్రీవారి చుట్టూ అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా శ్రీవారి ప్రసాదాల విషయంలో ఏర్పడిన గందరగోళం సుప్రీంకోర్టు పర్యవేక్షణ జరగబోయే విచారణతో ఒక ముగింపు పలికిస్తుంది. ఈ ముగింపులో ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు, తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు, లేదా ఉద్దేశపూర్వకంగా దీనికి మతానికి రంగుపోవడం వాళ్ళు అందరూ కూడా దోషులుగా నిలబడతారు, చట్టం ముందుగా నిలబడతారు, రాజకీయంగా మాత్రమే కాదు. ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. సార్ నిన్న రాత్రి చూసే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కూడా ధర్మం గురించి మాట్లాడుతూ ముస్లింలు, క్రైస్తవులు, హిందువులను మాట్లాడారు. దాన్ని ఏమన్నా దీనికి ఏమన్నా లింక్ చేయవచ్చా సార్? సుప్రీంకోర్టు తీర్పుని మాత్రం ఆయన గౌరవించేట్టుగా ఉంటే ఇంకా మాట్లాడుకుని ఉండాలి. నిన్నే మాట్లాడకూడదు. సనాతన ధర్మం ఉంటుంటే ఎవడొద్దన్నాడు? హిందూ మతం అభివృద్ధి ఎవడొద్దన్నాడు? దానికి పబ్లిక్ మీటింగ్ పెట్టాలన్నా? హిందూ మతం లేదా సనాతన ధర్మాన్ని కాపాడదలుచుకుంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్, విహెచ్పో లేకపోతే బజరంగ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు హిందూ మతం అభివృద్ధి కోసం చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర పోయి క్లాస్ తీసుకోవాలి. ఎట్లా చేయాలంటే పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రజలకు సేవ చేస్తారు, హిందువులకు సేవలు చేస్తారు, గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే వాళ్ళకి సేవ చేసి తద్వారా వాళ్ళ అభిప్రాయాలతో విభేదించవచ్చు. ఇట్లా పబ్లిక్ మీటింగ్ మాట్లాడరు. సనాతన ధర్మం అంటేనే సహనం ఉండాలి. సహనం లేని సనాతన ధర్మం నేర్చుకోవడం మనకు తెలియదు. అంటే ఆయన చెప్పేదానికి సనాతన ధర్మానికి సంబంధం లేదు. ఖచ్చితంగా ఏదో దురుద్దేశాలతో కూడినట్టు మాట్లాడాలనిపిస్తుంది. అంటే వారి దాన్ని ఆపుకుంటే మంచిది, ఆపకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా మారుతుంది భవిష్యత్తులో. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.